పాడుతా తీయగా షో. ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయటపెడుతున్నాను. స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు. ఆ ఫేస్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న రియాలిటీ షో పాడుతా తీయగా. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి పాపులారిటీని కల్పించడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. అయితే ఆయన మరణానంతరం ఈ షో పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. అంతేకాకుండా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. తాజా యువ సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. అయితే ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది. ఇతరులు పాడేటప్పుడు శృతిలో పాడకపోయినా సలహాలు ఇచ్చేవారు, సైగలు చేసేవారు. చంద్రబోస్ గారు నన్ను మెచ్చుకున్నారు, కానీ ఓ సందర్భంలో నా తప్పు లేకపోయినా నన్ను తప్పు పట్టారు. ఇతరులు తప్పు చేసినా వదిలేశారు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు కీరవాణి ఎక్కువ మార్కులు ఇచ్చారు. నా కుటుంబ పరిస్థితి కారణంగా వెడ్డింగ్ సాంగ్స్ చేశాను. అయితే వెడ్డింగ్ సాంగ్స్ చేసే వాళ్ళు సింగర్స్ కాదు, అలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం అంటూ కీరవాణి అన్నారు. అంత పెద్ద స్థాయిలో ఉండి ఇలా మాట్లాడతారా అని ప్రవస్తి ఆరాధ్య అంటున్నారు. నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడి నుంచి దయచేయి అనింది, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి మాటలు వస్తాయని. అయితే తాజాగా ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత ఘాటుగా స్పందించారు. ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసి తన వాదన వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ప్రవస్తికి అన్యాయం జరిగిందనే ఆరోపణలతో మీడియాలో జరిగిన చర్చ నా దృష్టికి వచ్చింది. రకరకాల వార్తలు ప్రచురించారు. అమ్మాయి యూట్యూబ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది, మమ్మల్ని ఎక్స్పోజ్ చేసింది. అందుకే డైరెక్ట్గా నా పేరు వాడుతూ నాపై ఆరోపణలు చేసింది. కాబట్టి నేను ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నానని సింగర్ సునీత ఘాటుగా స్పందించారు. ప్రవస్తి, నిన్ను చిన్నప్పటి నుంచి బాలు గారు, జానకి గారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రోత్సహించారు. నేను కూడా నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాను. కానీ నీ వయసు 19 సంవత్సరాలు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు బాగా పాడితే ముద్దుగా పాడావనేదాన్ని, ముద్దుగా ఉండేదాన్ని. చిన్నప్పటి మాదిరిగానే ఈ వయసులో కూడా అదే తీరులో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వారిలో నేను ముందుండేదాన్ని అని సునీత పేర్కొన్నారు. ఎవరు బాగా పాడినా కరిగిపోయి ఏడ్చిన సందర్భాలున్నాయి, అవేవి నీవు చూడలేదనుకుంటా అంటూ ప్రవస్తి ఈరోజు పెద్దదైపోయి రోడ్డు మీదకి వెళ్ళి చాలా మందితో మాట్లాడి తన బాధలను వెళ్ళగక్కి మా గురించి మాట్లాడటం అసంతృప్తిగా ఉంది. నీవు చెప్పాలనుకున్నది చెప్పావు, కానీ నీకు పాడుతా తీయగానే కాదు వేరే ఛానల్లో కూడా పాల్గొన్నావు. అక్కడి ప్రాసెస్ గురించి తెలీదా అని పాటల ఎంపికపై సింగర్ ప్రశ్నించారు. నీ వైపు అదో రకంగా కొరకొరా చూసేవాళ్ళమని అన్నావు. నిన్ను అలా చూడాల్సిన అవసరం ఏముంది? కీరవాణి, చంద్రబోస్, నేను అలా చూసామా అనే విషయం కూడా అర్థం కాలేదు. కొన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. క్లాసికల్ రౌండ్లో నీవు అప్సెట్ అయితే నేను వచ్చి నీకు ధైర్యం చెప్పలేదా? నేను అమ్మ స్థానంలో ఉండి నీకు సపోర్ట్ చేశాను, నీకే ఎందుకు ప్రోత్సాహం అందించాను అని సునీత ప్రశ్నించారు. కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి గెలుపు రెండు ఉంటాయి. వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారు అని కూడా అర్థమైంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉంటాయి. అలాగని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో ఓడిపోయాను, లైఫ్లో ఓడిపోయానని ఎక్కువగా ఊహించుకుని ఓటమిని హుందాగా తీసుకోకపోతే లైఫ్లో ఏది నేర్చుకోలేకపోవడానికి బ్రెయిన్ అలవాటు పడదు. సీనియర్ల పట్ల రెస్పెక్ట్ ఉంది. మాకు అన్యాయం జరిగినా ఇలా మీడియాకెక్కి వివాదాలు చేయలేదు. మా గురువుల నుంచి మేము నేర్చుకున్న విద్య అది. ఈ జనరేషన్ ఓవర్గా రియాక్ట్ కాకుండా ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు మంచి విషయాలు చెప్పి వారిని సక్రమంగా పెంచాలి. గెలిచినప్పుడు కాళ్లకు దండం పెట్టి ఓడినప్పుడు అలా ఆరోపణలు చేయడం తగదు అని సింగర్ సునీత అన్నారు. పాడుతా తీయగా షో. ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయటపెడుతున్నాను. స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు. ఆ ఫేస్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న రియాలిటీ షో పాడుతా తీయగా. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి పాపులారిటీని కల్పించడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. అయితే ఆయన మరణానంతరం ఈ షో పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. అంతేకాకుండా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. తాజా యువ సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. లైక్ యూర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. అయితే ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది. ఇతరులు పాడేటప్పుడు శృతిలో పాడకపోయినా సలహాలు ఇచ్చేవారు, సైగలు చేసేవారు. చంద్రబోస్ గారు నన్ను మెచ్చుకున్నారు, కానీ ఓ సందర్భంలో నా తప్పు లేకపోయినా నన్ను తప్పు పట్టారు. ఇతరులు తప్పు చేసినా వదిలేశారు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు కీరవాణి ఎక్కువ మార్కులు ఇచ్చారు.
నా కుటుంబ పరిస్థితి కారణంగా వెడ్డింగ్ సాంగ్స్ చేశాను. అయితే వెడ్డింగ్ సాంగ్స్ చేసే వాళ్ళు సింగర్స్ కాదు. అలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం అంటూ కీరవాణి అన్నారు. అంత పెద్ద స్థాయిలో ఉండి ఇలా మాట్లాడతారా అని ప్రవస్తి ఆరాధ్య అంటున్నారు. నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచేయి అనింది, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి మాటలు వస్తాయని. అయితే తాజాగా ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత ఘాటుగా స్పందించారు. ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసి తన వాదన వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ప్రవస్తికి అన్యాయం జరిగిందనే ఆరోపణలతో మీడియాలో జరిగిన చర్చ నా దృష్టికి వచ్చింది. రకరకాల వార్తలు ప్రచురించారు. అమ్మాయి యూట్యూబ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది, మమ్మల్ని ఎక్స్పోజ్ చేసింది. అందుకే డైరెక్ట్గా నా పేరు వాడుతూ నాపై ఆరోపణలు చేసింది. కాబట్టి నేను ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నానని సింగర్ సునీత ఘాటుగా స్పందించారు. ప్రవస్తి, నిన్ను చిన్నప్పటి నుంచి బాలు గారు, జానకి గారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రోత్సహించారు. నేను కూడా నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాను. కానీ నీ వయసు 19 సంవత్సరాలు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు బాగా పాడితే ముద్దుగా పాడావనేదాన్ని, ముద్దుగా ఉండేదాన్ని. చిన్నప్పటి మాదిరిగానే ఈ వయసులో కూడా అదే తీరులో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వారిలో నేను ముందుండేదాన్ని అని సునీత పేర్కొన్నారు. ఎవరు బాగా పాడినా కరిగిపోయి ఏడ్చిన సందర్భాలున్నాయి. అవేవి నీవు చూడలేదనుకుంటా అంటూ ప్రవస్తి ఈరోజు పెద్దదైపోయి రోడ్డు మీదకి వెళ్ళి చాలా మందితో మాట్లాడి తన బాధలను వెళ్ళగక్కి మా గురించి మాట్లాడటం అసంతృప్తిగా ఉంది. నీవు చెప్పాలనుకున్నది చెప్పావు, కానీ నీకు పాడతా తీయగానే కాదు వేరే ఛానల్లో కూడా పాల్గొన్నావు. అక్కడి ప్రాసెస్ గురించి తెలీదా అని పాటల ఎంపికపై సింగర్ ప్రశ్నించారు. నీ వైపు అదో రకంగా కొరకొరా చూసేవాళ్ళమని అన్నావు. నిన్ను అలా చూడాల్సిన అవసరం ఏముంది? కీరవాణి, చంద్రబోస్, నేను అలా చూసామా అనే విషయం కూడా అర్థం కాలేదు. కొన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. క్లాసికల్ రౌండ్లో నీవు అప్సెట్ అయితే నేను వచ్చి నీకు ధైర్యం చెప్పలేదా? నేను అమ్మ స్థానంలో ఉండి నీకు సపోర్ట్ చేశాను. నీకే ఎందుకు ప్రోత్సాహం అందించాను అని సునీత ప్రశ్నించారు. కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి గెలుపు రెండు ఉంటాయి. వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉంటాయి. అలాగని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో ఓడిపోయాను, లైఫ్లో ఓడిపోయానని ఎక్కువగా ఊహించుకుని ఓటమిని హుందాగా తీసుకోకపోతే లైఫ్లో ఏది నేర్చుకోలేకపోవడానికి బ్రెయిన్ అలవాటు పడదు. సీనియర్ల పట్ల రెస్పెక్ట్ ఉంది. మాకు అన్యాయం జరిగినా ఇలా మీడియాకెక్కి వివాదాలు చేయలేదు. మా గురువుల నుంచి మేము నేర్చుకున్న విద్యాది. ఈ జనరేషన్ ఓవర్గా రియాక్ట్ కాకుండా ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు మంచి విషయాలు చెప్పి వారిని సక్రమంగా పెంచాలి. గెలిచినప్పుడు కాళ్లకు దండం పెట్టి ఓడినప్పుడు అలా ఆరోపణలు చేయడం తగదు అని సింగర్ సునీత అన్నారు. పాడుతా తీయగా షో. ఈ కెరియర్ వదిలేద్దామని డెసిజన్కి వచ్చాక నేను ఇవన్నీ బయట పెడుతున్నాను. స్టేజ్ మీదకి వచ్చిన ప్రతిసారి వాడు ఒక ఫేస్ ఇస్తారు, అది ఎవరికి పెట్టరు. ఆ ఫేస్ ఓన్లీ నాకు ఆ డిస్గస్టెడ్ లుక్ పెడతారు ఫేస్ మీద. తెలుగు టెలివిజన్ రంగంలో అత్యంత పాపులారిటీ ఉన్న రియాలిటీ షో పాడుతా తీయగా. స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఈ కార్యక్రమానికి పాపులారిటీని కల్పించడంతో ప్రేక్షకుల నుంచి భారీ స్పందన వ్యక్తమైంది. అయితే ఆయన మరణానంతరం ఈ షో పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. అంతేకాకుండా అనేక వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతుంది. తాజా యువ సింగర్ ప్రవస్తి ఆరాధ్య చేసిన ఆరోపణలు మీడియాలో సంచలనం రేపుతున్నాయి. అసలు వెడ్డింగ్ షోస్ చేసే వాళ్ళు నా దృష్టిలో సింగర్సే కాదు, నాకు చాలా అసహ్యం. ఇట్స్ లైక్ యువర్ డిస్రెస్పెక్టింగ్ మ్యూజిక్ అని మాట అన్నారు. అయితే ఓ ప్రైవేట్ టెలివిజన్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ సంచలన ఆరోపణలు చేసింది. ఇతరులు పాడేటప్పుడు శృతిలో పాడకపోయినా సలహాలు ఇచ్చేవారు, సైగలు చేసేవారు. చంద్రబోస్ గారు నన్ను మెచ్చుకున్నారు, కానీ ఓ సందర్భంలో నా తప్పు లేకపోయినా నన్ను తప్పు పట్టారు. ఇతరులు తప్పు చేసినా వదిలేశారు. ఆయన కంపోజ్ చేసిన పాటలకు కీరవాణి ఎక్కువ మార్కులు ఇచ్చారు. నా కుటుంబ పరిస్థితి కారణంగా వెడ్డింగ్ సాంగ్స్ చేశాను. అయితే వెడ్డింగ్ సాంగ్స్ చేసే వాళ్ళు సింగర్స్ కాదు. అలాంటి వాళ్ళని చూస్తే అసహ్యం అంటూ కీరవాణి అన్నారు. అంత పెద్ద స్థాయిలో ఉండి ఇలా మాట్లాడతారా అని ప్రవస్తి ఆరాధ్య అంటున్నారు. నువ్వు వెళ్ళి ఇక్కడ ముందు ఇక్కడ నుంచి దయచేయి అనింది, విచ్ వాస్ వెరీ వెరీ చీప్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు ఇలాంటి మాటలు వస్తాయని. అయితే తాజాగా ప్రవస్తి ఆరోపణలపై సింగర్ సునీత ఘాటుగా స్పందించారు. ఆమె ఓ వీడియోను రిలీజ్ చేసి తన వాదన వినిపించారు. తనపై వచ్చిన ఆరోపణలపై స్పందించారు. ప్రవస్తికి అన్యాయం జరిగిందనే ఆరోపణలతో మీడియాలో జరిగిన చర్చ నా దృష్టికి వచ్చింది. రకరకాల వార్తలు ప్రచురించారు. అమ్మాయి యూట్యూబ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చింది, మమ్మల్ని ఎక్స్పోజ్ చేసింది. అందుకే డైరెక్ట్గా నా పేరు వాడుతూ నాపై ఆరోపణలు చేసింది. కాబట్టి నేను ఈ వీడియోను రిలీజ్ చేస్తున్నానని సింగర్ సునీత ఘాటుగా స్పందించారు. ప్రవస్తి, నిన్ను చిన్నప్పటి నుంచి బాలు గారు, జానకి గారు ఒళ్ళో కూర్చోబెట్టుకుని ప్రోత్సహించారు. నేను కూడా నిన్ను ఒడిలో కూర్చోబెట్టుకున్నాను. కానీ నీ వయసు 19 సంవత్సరాలు. ఒళ్ళో కూర్చోబెట్టుకుని ముద్దు చేస్తే బాగుండదు కదా. చిన్నప్పుడు బాగా పాడితే ముద్దుగా పాడావనేదాన్ని, ముద్దుగా ఉండేదాన్ని. చిన్నప్పటి మాదిరిగానే ఈ వయసులో కూడా అదే తీరులో కన్సిస్టెన్సీని మెయింటైన్ చేసి ఉంటే సంతోషించే వారిలో నేను ముందుండేదాన్ని అని సునీత పేర్కొన్నారు. ఎవరు బాగా పాడినా కరిగిపోయి ఏడ్చిన సందర్భాలున్నాయి.
అవేమీ నీవు చూడలేదనుకుంటా అంటూ ప్రవస్తి ఈరోజు పెద్దదైపోయి రోడ్డు మీదకి వెళ్ళి చాలా మందితో మాట్లాడి తన బాధలను వెళ్ళగక్కి మా గురించి మాట్లాడటం అసంతృప్తిగా ఉంది. నీవు చెప్పాలనుకున్నది చెప్పావు, కానీ నీకు పాడతా తీగానే కాదు వేరే ఛానల్లో కూడా పాల్గొన్నావు. అక్కడి ప్రాసెస్ గురించి తెలీదా అని పాటల ఎంపికపై సింగర్ ప్రశ్నించారు. నీ వైపు అదో రకంగా కొరకొరా చూసేవాళ్ళమని అన్నావు. నిన్ను అలా చూడాల్సిన అవసరం ఏముంది? కీరవాణి, చంద్రబోస్, నేను అలా చూసామా అనే విషయం కూడా అర్థం కాలేదు. కొన్ని విషయాలు నీకు చెప్పాల్సిన అవసరం ఉంది. క్లాసికల్ రౌండ్లో నీవు అప్సెట్ అయితే నేను వచ్చి నీకు ధైర్యం చెప్పలేదా? నేను అమ్మ స్థానంలో ఉండి నీకు సపోర్ట్ చేశాను, నీకే ఎందుకు ప్రోత్సాహం అందించాను అని సునీత ప్రశ్నించారు. కాంపిటీషన్ అన్నప్పుడు ఓటమి గెలుపు రెండూ ఉంటాయి. వీళ్ళు చేశాక కూడా మీరు అక్కడ చెప్పకుండా సైగలు చేస్తున్నారు. నా మీద ఎందుకో గ్రడ్జ్ పెట్టుకున్నారని కూడా అర్థమైంది. ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ ఉంటాయి. అలాగని చెప్పి ఈరోజు ఎలిమినేషన్లో ఓడిపోయాను, లైఫ్లో ఓడిపోయానని ఎక్కువగా ఊహించుకుని ఓటమిని హుందాగా తీసుకోకపోతే లైఫ్లో ఏది నేర్చుకోలేకపోవడానికి బ్రెయిన్ అలవాటు పడదు. సీనియర్ల పట్ల రెస్పెక్ట్ ఉంది. మాకు అన్యాయం జరిగినా ఇలా మీడియాకెక్కి వివాదాలు చేయలేదు. మా గురువుల నుంచి మేము నేర్చుకున్న విద్య అది. ఈ జనరేషన్ ఓవర్గా రియాక్ట్ కాకుండా ఇలా బిహేవ్ చేయకుండా ఉండాలి. పిల్లలకు తల్లిదండ్రులు మంచి విషయాలు చెప్పి వారిని సక్రమంగా పెంచాలి. గెలిచినప్పుడు కాళ్లకు దండం పెట్టి ఓడినప్పుడు అలా ఆరోపణలు చేయడం తగదు అని సింగర్ సునీత అన్నారు.